విశాఖ పెందుర్తి టీడీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగాయి. రామాపురం కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన బాబ్జీ దివంగత ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. పార్టీ స్థాపించిన కొద్ది కాలానికే కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ముఖ్యమంత్రి అయ్యారని బాబ్జీ గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు దిక్సూచిగా మారాయి. మహిళలకు ఆస్తిలో వాటా, ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మండలాల ఏర్పాటు, ట్యాంక్ బండ్ పై విగ్రహాలు, హుస్సేన్ సాగర్ లో అతిపెద్ద బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని గండి బాబ్జీ చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని పార్టీలు ఏవో అరాకొర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ అనుకోని అసలు ప్రతిపక్షం అనేది లేకుండా 30 సంవత్సరాలు పరిపాలించిన మీదట రామారావు గారు సినిమాల్లో ఉండి, సినిమాలో ఒక దేవుడిగా భావించిన యాక్టర్గా ఉండి తన యొక్క ప్రతిభతో 1982లో మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ప్రపంచ స్థాయిలో ఏ పార్టీ కూడా సాధించలేని అధికారాన్ని తెలుగుదేశం పార్టీ సాధించి ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఈ పార్టీ. అటువంటి పార్టీని ఎందరో సందేహాలు చూశారు. పార్టీ పెట్టిన 83 సంవత్సరాల తర్వాత 83లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 84లోనే దీనికి ఒక కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలు నడిపి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేసి రామారావు గారిని ముఖ్యమంత్రి పదవిని దింపితే ఆయన యొక్క చరిష్మాతో, ప్రజల యొక్క అభిమానంతో ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించి మళ్ళా 84లో మళ్ళీ ఎన్నికలు పెడితే బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యి ప్రజలకు కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు ఆ రోజే అమలు చేశారు. ₹2 కిలో బియ్యం కానీ, కూడు గుడ్డ మనిషికి ఉండాలనే ఉద్దేశంతో ఇల్లులు కానీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారంటే ఎన్టీ రామారావు. బీఆర్ఎస్ నేత